MS Dhoni. You think it's going to be his last IPL? No, I don't want to question that. నేను అడిగి నేను తకాయించిపోయా. బహుశా నేను అనుకుంటాను మనం ఇట్లాగే ఒక 20-30 IPL డిస్కస్ చేసి మన చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా ఆడతాడా అన్నటువంటి ఫీలింగ్. బట్ దిస్ ఇయర్ ఐ థింక్ ఈ మైట్ రిటైర్. నాకు కొంచెం ఒక సెన్స్, ఒక స్మెల్ అయితే వస్తుంది. రిటైర్ అయ్యే సింహం కొంచెం పక్కకు జరిగేలా కనబడుతుంది అది. బికాస్ హీ నోస్ దట్ హీ హస్ డన్ ఇనఫ్, మోర్ దాన్ ఇనఫ్ యాక్చువల్లీ. థింక్ ఫర్ ఇండియా, ఫర్ ప్లేయర్స్, ఫర్ IPL, ఫర్ హిస్ టీమ్ యాక్చువల్లీ 5 టైటిల్స్ గెలవడం. తర్వాత ఇండియాకైతే అతని సేవలు ఆల్ ఫార్మాట్స్ స్పెషల్ యాక్చువల్లీ. టెస్ట్ మ్యాచెస్లో కానివ్వండి, వన్డే మ్యాచెస్, T20లో. ఐ థింక్ అతని విషయం ఎంత తక్కువ చెప్తే అంత మంచిది అనిపిస్తుంది. బట్ అతని యొక్క గైడెన్స్ ఎంత ఉపయోగపడుతుంది. Yellow t-shirt and we are talking about. వెల్ ఎవ్రీబడి ఈజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ ధోని. ఆ విషయంలో మీరు కూడా జాయిన్ కావాలి. ఎవ్రీ క్రికెట్ లవర్, బికాస్ యూ నో ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ ప్లేయర్, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో. రియల్గా చెప్పాలంటే ఎక్స్పీరియన్స్. Yo, actually, you know, I should not boast of myself, Sachin. But Dhoni knows, I know, entire India knows, all హైదరాబాద్లో ఉన్నటువంటి రిపోర్టర్స్ అందరికి కూడా తెలుసు. ఇండియాలో ఉన్నటువంటి నేను ESPNలో పనిచేస్తున్నప్పుడు ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు ఇంటర్వ్యూ హిమ్ బిఫోర్ హీ కేమ్ ఇంటూ ఇంటర్నేషనల్ క్రికెట్ యాక్చువల్లీ. ఓకే, కొన్ని షేర్ చేసుకుంటారా? బికాస్ అప్పుడు జూలు ఉన్నటువంటి మహేందర్ సింగ్ ధోని ఉప్పల్ స్టేడియంలో కూర్చున్నాడు. స్వీట్లీ యూనో, నేను ఇట్లా ESPN నుంచి వచ్చాను ఇంటర్వ్యూ చేయడానికి. స్పోర్ట్స్ సెంటర్ అప్పుడు చాలా పాపులర్ ఉండేది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2004-05 యాక్చువల్లీ. ఇంటర్నేషనల్ క్రికెట్లోకి రాలేదు. అండ్ అప్పుడు అద్భుతంగా ఆడుతున్నారు. దిలీప్ ట్రాఫీలో ఆడేందుకు వచ్చాడు ఇక్కడికి. చాలా చక్కటి బ్యాటింగ్ కనబరుస్తున్నాడు. అండ్ కీపింగ్ అయితే ఎంత బ్రిలియంట్ కీపర్గా మొదటి నుంచి కూడా పేరుంది అతనికి. అండ్ ఐ వాజ్ ద ఫస్ట్ జర్నలిస్ట్ యాక్చువల్లీ, స్పోర్ట్స్ జర్నలిస్ట్ టు ఇంటర్వ్యూ హిమ్ బిఫోర్ హీ కేమ్ ఇంటూ ఇంటర్నేషనల్ క్రికెట్. ఐ హ్యాడ్ దట్ ప్రివిలేజ్ యాక్చువల్లీ. ఒక లక్, ప్రివిలేజ్ ఏదైనా పర్వాలేదు. అండ్ అదే స్టేడియంలో, ఉప్పల్ స్టేడియంలో ఆ తర్వాత పాకిస్తాన్ టీం వచ్చినప్పుడు కూడా 2006-07లో అందరినీ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇంజమాముల్ హక్, బిగ్ లిస్ట్ యాక్చువల్లీ ఆ పర్టికులర్ పీరియడ్లో. అండ్ ధోనీని ఆ తర్వాత కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు కపుల్ ఆఫ్ సీజన్స్లో కలిసేందుకు అవకాశం వచ్చింది. ఎందుకంటే ఆ తర్వాత నేను కూడా కొంచెం కమెంటరీలో బిజీ ఉండడంతో ప్రతి IPL కవర్ చేయలేదు సచిన్, టు బి ఫ్రాంక్ యాక్చువల్లీ. బట్ హైదరాబాద్లో ఉన్నప్పుడు, ఈవెన్ నాగ్పూర్లో కూడా ఒకసారి హోటల్లో ఉన్నప్పుడు ఈ నోస్ మీ బై నేమ్ యాక్చువల్లీ. గుర్తుపడతాడు, నవ్వుతాడు, పిలుస్తాడు, హగ్ చేస్తాడు. అండ్ మరొకటి ఏంటంటే ఇద్దరికి ఆ కిషోర్ కుమార్ కనెక్షన్ కూడా ఉంది. హ్యూజ్ కనెక్షన్. He loves, you know, he told many times actually. అతనికి కిషోర్ కుమార్ ఏదైనా పాట యూ ఆస్క్ హిమ్ యాక్చువల్లీ, he says that కిషోర్ కుమార్ ఏ సాంగ్ అయినా అలా ఇష్టపడతాడు అసలు. అతనికి ఎక్కువ ఇష్టమైనటువంటి పాట సలామే ఇష్క్ మేరీ జాన్ మేరా కబూల్ కదా దితల్, इसके आगे की अब दास्ता मुझसे सुन के तेरी नजर डब डबा जाएगी. ఆ పాట అద్భుతంగా పాడతాడు, ఎంజాయ్ చేస్తాడు. చాలాసార్లు పాడాడు కూడా అసలు యాక్చువల్గా పాటను. ఈ లవ్స్ దట్ సాంగ్, ఈ లవ్స్ ఆల్ కిషోర్ ద సాంగ్స్. బట్ ఈ పాట అంటే చాలా ఇష్టం. చూడండి ఫేస్బుక్, యూట్యూబ్లో అతను షేర్ చేసినటువంటి అతనికి ఇష్టమైనటువంటి పాటలలో ముఖేష్ పాట పల్దో పల్ ఉంది. బట్ ఇష్టమైనటువంటి సింగర్ ఎవరంటే ఈ సేస్ కిషోర్ ద. No doubt about it, I think. Okay. He always talks about Kishore. ఇంతవరకు ప్రపంచానికి తెలియదు. Can I tell you one మరొక విషయం చెప్తాను. VVS లక్ష్మణ్ కూడా కిషోర్ అంటే ఇష్టం. వీళ్ళందరూ ఉన్నప్పుడు విశాఖపట్నంలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో I had the opportunity to sing in front of them also. Okay. అంతకంటే ఎక్కువ ఏం కావాలి చెప్పండి. Everybody was sitting. I had the chance to sing actually. Lovely. But నేను అడుగుతోంది ఏంటంటే, ఇంతవరకు బయట ప్రపంచానికి ఏదైతే ఉందో కేవలం సుధీర్కి మాత్రమే తెలిసిందే. ధోని గురించి ఒక ఫ్యాక్ట్ చెప్పండి, ఏం చెప్తారు ఈరోజు? ఒక స్వీట్ హ్యూమన్ బీయింగ్ అని చెప్తాను. అది తెలిసిందే కదా. ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఏ జర్నలిస్ట్ను కూడా నేను అనుకుంటాను అసలు యాక్చువల్గా రిఫ్యూజ్ చేసినటువంటి దాఖలాలు మీకు కనబడవు. ఓకే. అంటే ఏ జర్నలిస్ట్ అంటే చిన్న పెద్ద జర్నలిస్ట్ అయినా అప్పుడు అసలు యాక్చువల్గా నేను ఒక రా మెటీరియల్ లాగానే కదా, ఒక రా రిక్రూట్నే కదా ESPNలో అప్పుడే. అంతకుముందు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, నాగ్పూర్ లోక్మన్ టైమ్స్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్. బట్ అప్పుడు ESPN అనేది ఒక బ్రాండ్ అనేది వర్క్ చేసింది. బట్ అయినా కానీ నన్ను ఫస్ట్ టైమే చూశాడు. అప్పుడేం పెద్ద అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి రజీబ్ సర్దేశాయ్ రాలేదు, హర్ష భోగ్లే రాలేదు. వాళ్ళంటే వేరే లెవెల్లో చేస్తారు ఇంటర్వ్యూ. బట్ ఒక చిన్న రిపోర్టర్ వచ్చా కానీ అంత మర్యాదతోటి నన్ను యాక్సెప్ట్ చేసి వెల్కమ్ చేసి ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది దట్ వాజ్ హిస్ గుడ్నెస్ అండి. దట్స్ ఇట్. నో డౌట్ అబౌట్ ఇట్.
ఐ మీన్ వీ హ్యావ్ టు. అందుకనే నేనేమంటానంటే సచిన్ నిండుకుండా తొనకదు అంటుంటాం కదా. అవును. ఈవెన్ దట్ ఐ సా ఇన్ సచిన్ టెండూల్కర్ ఆల్సో. ఓ గ్రేట్. అంటే డైరెక్ట్గా నీకు ఇంటర్వ్యూ అని చెప్పి రెఫ్యూజ్ అయితే ఎప్పుడు చేయరు అసలు. వాళ్ళకి ఏదైనా మూడు మంచిగా లేదు, మాట్లాడే అది లేదు అంటే దే టాక్ ఇన్ ఎ డిఫరెంట్. ఈవెన్ వివిఎస్ లక్ష్మణ్ ఆల్సో స్వీట్ గా యాక్చువల్లీ. లక్ష్మణ్ తోటి ఒక చిన్న కన్వర్జేషన్లో ఒక చిన్న ప్రాబ్లం కూడా అయింది. బట్ ఆ తర్వాత అతను ఎప్పుడు కూడా రెఫ్యూజ్ చేయలేదు అసలు. యాక్చువల్లీ ఎప్పుడు కూడా రెఫ్యూజ్ చేయలేదు. ప్రాబ్లమ్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు మనం నెగిటివ్ క్వశ్చన్స్ ఒక్కొక్కసారి మనం అడుగుతుంటాం అసలు. అడగాల్సి ఉంటుంది మీలాగా. ఎందుకంటే మసాలా క్రియేట్ చేయాలంటే ఏదైనా అయ్యో నేను ఎప్పుడు మసాలా క్రియేట్ చేయాలనుకో. ఆ తర్వాత నేను లక్ష్మణ్కి ఏం చేసేదంటే ESPNలో పనిచేసినప్పుడు ఒక లిస్ట్ చూపించేది. లక్ష్మణ్జీ ఏ క్వశ్చన్స్ है आप आंसर बोलते थे दिस ये करो. ही नेवर refused to talk to me actually. That was I mean greatness of his. అప్పుడు మీరు చూస్తున్న ధోని ఇప్పుడు రిటైర్ అయిపోతే కనుక నిజంగా అంటే రిటైర్ అవుతాడా ఇప్పుడు ఈ IPL తర్వాత? బికాస్ తను మొన్న ఎవరితో మాట్లాడినా గుర్తులేదు కరెక్ట్గానే, ఎవరో పొలిటీషియన్ ఐ థింక్ సమ్ ఒక పర్సనాలిటీ అడిగినప్పుడు ఈయన ఇప్పుడు కాదు ఇంకొక 65 ఏళ్ళు వచ్చినా ఆడతానంటే ఇప్పుడు మాట్లాడాడు. 60 కాదు నేను అనుకుంటాను. వీళ్ళంతా కూడా అసలు యాక్చువల్గా ఆడినంత వరకు ఫిట్గా ఉండేటటువంటి క్రికెటర్స్. వాళ్ళు స్పోర్ట్స్ను వాళ్ళు వదిలేయాలి కానీ స్పోర్ట్స్ వాళ్ళని వదిలేదు అసలు. క్యా స్టేట్మెంట్ సచ్ కह रहा हूं मैं एक्चुअली दिल से बोलो. You can take for example jersey number 7 Cristiano Ronaldo. No, he's playing, he's going to play in the FIFA World Cup now actually. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? అంత వయసులో కూడా అతని ఎగ్జూబరెన్స్ చూడండి, అతని గోల్ స్కోరింగ్ అది ఎంత పెరుగుతూ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నది కానీ తగ్గటం లేదు అసలు. ఆల్ మ్యాచెస్ ఈ స్కోరింగ్. సో నెంబర్ 7 జెర్సీ మహేంద్ర సింగ్ ధోని కూడా నేను అనుకుంటాను అంటుంటారు కదా ఓల్డ్ వైన్ లాగా వాళ్ళ యొక్క టేస్ట్ పెరుగుతూనే ఉంది. ఆటలు ఏం తగ్గింపు వచ్చిందా? లాస్ట్ కపుల్ ఆఫ్ IPLsలో 7th 8 డౌన్లో ఆడాడు కానీ ఆడినప్పుడల్లా 10 బాల్ ఆడినప్పుడు 28 రన్లు కొట్టాడు, 30 రన్లు కొట్టాడు. తన రుచి కొట్టాడు భయ్యా, తగ్గలేదు అసలు. ఏది కూడా మాట్లాడుకుంటే అబ్సల్యూట్లీ నాలో ఏది తగ్గలేదని చెప్పి ప్రతిసారి నిరూపిస్తున్నాడు. కానీ ఒక నిజాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు సచిన్. ఏజ్ పెరిగా కొద్దీ డెఫినెట్లీ మీకు చిన్న ప్రాబ్లమ్స్ ఎక్కడో రిఫ్లెక్సెస్లోనో ఎక్కడో వస్తాయి. స్ట్రెంత్లో రాకపోవచ్చు కానీ మీకు రిఫ్లెక్సెస్ కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని వై పీపుల్ రిటైర్ అంటే వై వివ్ రిచర్డ్స్ రిటైర్డ్, వై గవాస్కర్ రిటైర్డ్, వై అదర్ సచిన్ టెండూల్కర్ రిటైర్డ్, వై లక్ష్మణ్ రిటైర్డ్ అంటే వాళ్ళకు ఆ గొప్ప అంటే వాళ్ళు గొప్పగా పర్ఫామ్ చేసే సమయంలో కూడా వాళ్ళకు తెలిసిపోయింది ఏంటంటే ఏదో చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంది అని చెప్పి అది వాళ్ళు గుర్తిస్తారు. సో అప్పుడు నేను అనుకుంటాను మహేంద్ర సింగ్ ధోని కూడా తెలుసు తన రిఫ్లెక్సెస్ ఒక 5 years 10 years ఏగో ఉన్నట్టు ఇప్పుడు ఏమి ఉండవు. తెలియదు. ఈ నోస్ దట్ ఎవ్రీబడి యాక్సెప్ట్. మీరు దాన్ని యాక్సెప్ట్ చేయరు అంటే యువర్ లయింగ్ అనేటే, డౌటే లేదు. దట్స్ ఇట్, ఎవ్రీబడి లయింగ్ అనేటే, డౌట్. ఓకే. సో బట్ దిస్ ఇయర్ వాట్ ఐ ఫీల్ ఈజ్ యాక్చువల్లీ ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు రిటైర్. ఆ న్యూస్ అయితే మనం మేబీ డ్యూరింగ్ ది IPL లేకుంటే ఆఫ్టర్ ది IPL. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా రిటైర్ కాకపోవడానికి కారణం ఏంటంటే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ క్రికెటర్స్ కనుక అతని ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు కనుక కొంచెం స్లోగా అందరినీ మత్తులోకి తీసుకురావాలి అసలు. యాక్చువల్గా ఒక్కసారి సడన్గా ఏమైనా బహుశా ఈసారి ఆ ప్రయత్నం జరగచ్చు. ఒక 2 మ్యాచ్లు తగ్గిపోయింది, 2 ఇప్పటికే అంటే అతని ఫ్యాన్స్కి కూడా తెలిసిపోయింది. ఒక 4-5 years నుంచి ఇక రిటైర్ అవుతారని అనుకుంటున్నారు కనుక ఇప్పుడు వాళ్ళకు కూడా తెలిసిపోయింది ధోని రిటైర్ అయితే వాళ్ళు కూడా గైస్ ఇలా ఉంది కదా మీ ధోని మీద మీ లవ్ ఇలా ఉంది. ఆల్వేస్ లవ్ హిమ్ అండ్ ఇది ఇలాగే ఉంటుంది. బట్ క్రికెట్లోకి వచ్చినప్పుడు ఇది హార్ట్ బ్రేకింగ్ అనుకో. అబ్సల్యూట్లీ ఇట్స్ ఓకే. ఆల్ గుడ్ థింగ్స్ కమ్ టు ఎన్ ఎండ్ అంటాం కదా. అవును, అది గుడ్ గా హ్యావ్ టు కమ్ టు ఎన్ ఎండ్ ఆల్సో. ఓకే, ఎవ్రీబడి హ్యాస్ టు రిటైర్. CSK ధోని గురించి మాట్లాడుకున్నా. ఐ యామ్ నాట్ గోయింగ్ టు రిటైర్ ఇన్ అనలైజింగ్. ఐ థింక్ వి వోంట్. మనకి జీవితంలో రిటైర్మెంట్ అనేది లేదు, ఉండదు. అండ్ వి వోంట్. క్రికెట్ లవర్స్ మనకి అవే ఉండవు. సంజు శాంసన్, సో వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హిమ్ ఇన్ దిస్ T20 మ్యాచ్ చూసిన తర్వాత, వరల్డ్ కప్ చేతిలో పట్టిన తర్వాత సంజు శాంసన్ గురించి మ్యాచ్ చూసే వాళ్ళు ఇంకా ఎక్కువ ఉంటారు అంటే RR లాస్ అనేది చెన్నైకి గెయిన్ అవుతుందా కావచ్చు కూడా, బికాస్ టెరిఫిక్ ఫామ్లో ఉన్నాడు. అండ్ టీం కూడా చక్కటి టీం అసలు. యాక్చువల్గా మాత్రే ఉన్నాడు వాళ్ళకు, తర్వాత బ్రేవిస్ అద్భుతంగా ఆడుతున్నాడు, కెప్టెన్ హిమ్సెల్ఫ్ రుతురాజ్ గాయక్వాడ్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ ప్లేయర్. సో సంజు శాంసన్కు నేను అనుకుంటాను ఒక మంచి అవకాశం, డౌటే లేదు. ఎందుకంటే ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఏ సౌత్ ఇండియన్ ప్లేయర్ యాక్చువల్లీ. ఐ థింక్ సో సౌత్ టీమ్కి ఆడుతున్నాడు కనుక షుడ్ బి హ్యాపీ టు ప్లే ఫర్ చెన్నై, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ దట్ టు
ధోని ఉంటాడు కనుక ధోని నుంచి ఇంకా చాలా నేర్చుకునేందుకు అవకాశాలు ఉంటాయి అతనికి. ఓకే ఐఎమ్ సారీ ఈ ఐపీఎల్ నాకు ఏమనిపిస్తుందంటే ఇప్పుడు T20లో అయితే అద్భుతంగా ఆడుతున్నాడు కనుక ఈవెన్ 50-50లో కూడా తన యొక్క ప్లేస్ను సిమెంట్ చేసుకోవడానికి ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఈ ఐపీఎల్లో వరుసగా 50లు సాధించి ఎట్లనైతే సెమీఫైనల్లో ఫైనల్లో సాధించాడు అట్లా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కన్సిక్యూటివ్గా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచినట్లయితే ఈ కెన్ బి టేకెన్ ఫర్ ఐ మీన్ 50-50 వరల్డ్ కప్ ఫార్మాట్లో కూడా ఒక కెప్టెన్ గా ఛాన్స్ ఉండొచ్చు అతనికి. తన కెప్టెన్ గా చూసే అవకాశం ఉంది ఎందుకంటే ఈజ్ లుకింగ్ లైక్ నో ఐ థింక్ బికాస్ వాళ్ళు కూడా చెన్నై కూడా చూసేది ఏంటంటే అంటే నేను ఐపీఎల్ గురించి అనుకోవట్లేదు అంటే ఇప్పుడు ఐపీఎల్లో ధోని నుంచి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత దట్ కుడ్ బి అ బెస్ట్ థింగ్ ఫర్ హిమ్ ఎందుకంటే ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి ఏజ్ అతని వైపు లేదు కదా ప్రాబ్లం ఏంటంటే ఓకే బికాస్ రితురాజ్ గాయక్వాడ్ ఈజ్ యంగ్ మచ్ యంగర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సిఎస్కే సంజు సామ్సన్ ఒకవేళ ఇక్కడ బాగా పర్ఫార్మెన్స్ వస్తాయి ఇండియన్ టీంకు క్యాప్టెన్గా ఉండడానికి నాకు ఏమనిపిస్తుంది అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా కూడా క్యాప్టెన్గా ఆలోచిస్తున్నారు అంటే వేరే ఏమన్నా ఏదైనా చిన్న టూర్లలో మీరు అన్నట్టుగా జింబాబ్వే వెళ్ళినప్పుడు సూర్యకుమార్ యాదవ్ లేడు అంటే చేంజ్ ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ గురించి క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి బేబీ ఇతను రిటైర్ తీసుకోవచ్చు రిటైర్మెంట్ అవ్వచ్చు అని చెప్పి బట్ మీకు తిలక్ వర్మ లేడా అట్లా అంటే తిలక్ వర్మ కూడా చిన్న వాటిలో క్యాప్టెన్సీ ఇచ్చారు ఏం అండర్ వీటిలో ఉన్న క్యాప్టెన్సీ అవకాశాలు వచ్చాయి అతనికి కూడా సో అతను కూడా టైట్ ఫైట్ అండ్ హార్దిక్ పాండ్యా వై నాట్ యాక్చువల్లీ థింగ్ అంటే మీకు ఇండియన్ టీంకు ఉండాలి అంటే వీళ్ళందరూ కూడా రేస్లో ఉండవచ్చు యాక్చువల్లీ ఈశాన్ కిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ లీడ్ చేస్తున్నాడు కనుక సన్ రైజర్స్ను మంచి పర్ఫార్మెన్స్ కనబరిచినట్లయితే ఈ కెన్ బి ఆల్సో ఇన్ ద రేస్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ బట్ సందీప్ సామ్సన్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెన్నై ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే కన్సిక్యూటివ్గా పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ బికాస్ అతని పర్ఫార్మెన్స్ టాప్ ఆర్డర్లో అద్భుతంగా ఉంటే మాత్రే కానివ్వండి లేకుంటే మిగతా వాళ్ళకు కొంచెం కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది డెఫినెట్లీ